సరే లాయర్ గారు, నేను వెంటనే బయలుదేరతాను. మీరు కూడా తొందరగా వచ్చేయండి. ఎలాగైనా గౌరీని బయటికి తీసుకుని రావాలి. సరే. నమస్తే మేడం. నమస్తే భవాని. లాయర్ని రమ్మని చెప్పాను, స్టేషన్కి బయలుదేరాను. మీరేంటి ఇలా వచ్చారు? నిన్న మీరు మా గౌరీ గురించి పాజిటివ్గా మాట్లాడడం నాకు నచ్చింది. మా గౌరీ ఎటువంటి తప్పు చేయదండి. ఎస్ఐ గారు అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆమె గురించే మాట్లాడదామని వచ్చాను మేడం. మీరు స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. ఎందుకండి? కోర్టుకు తీసుకుని వెళ్ళిపోయారా? కోర్టుకి ఇంకా టైం ఉంది కదా. కోర్టుకి తీసుకుని వెళ్ళలేదు మేడం. ఏం జరిగిందో చెప్తాను వినండి. ఆమెను తీసుకుని వెళ్ళి సెల్లో వేయడం నాకైతే ఏమాత్రం నచ్చలేదు. వద్దని మా ఎస్ఐ గారిని ఎంతలా బ్రతిమలాడినా ఆయన నా మాట వినలేదు. ఆమె దగ్గర ఏదో మహత్యం ఉందని చెప్పినా పట్టించుకోలేదు. దాంతో ఆమె సెల్ నుంచి మాయమైపోయింది. మాయమైపోవడం ఏంటండి? ఇందాకే సెల్లో చూడగా ఎస్ఐ గారికి కానిస్టేబుల్స్కి కనిపించలేదు. సెల్కి తాళం వేసుంది, అయినా బయటికి ఎలా వెళ్ళిపోయిందని ఆయన ఆశ్చర్యపోయారు. ఇప్పుడు నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎస్ఐ గారి దగ్గర అసలు విషయం నేను చెప్పలేకపోయాను కానమ్మా, ఆమె ఎలా బయటికి వెళ్ళిపోయిందో ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యం నేను. ఆమె రాత్రే వెళ్ళిపోయింది. ఈమె నిద్రపోకుండా ఈ సమయంలో ధ్యానం చేస్తుందేంటి? ఏమిటి విచిత్రం? ఇలా ఎలా జరిగింది? ఆమె సెల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ సెల్ డోర్ క్లోజ్ అయ్యి తాళం తనంతట తానుగా వేసుకుంది. అచ్చం సినిమాల్లో చూపించిన విధంగానే జరిగింది. మీకు చెప్తుంటే ఇప్పుడు కూడా నా ఒళ్ళు జలధరించినట్టుగా అవుతుంది. పసుపు కుంకుమలను తీసుకుని వచ్చానమ్మా. ఆమె
సామాన్యురాలు కాదు మేడం. ఆమెలో ఏదో శక్తి ఉంది. ఆమె ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంది అంటే మీరు ఎంతో అదృష్టవంతురాలు. ఆమె మీ ఇంటికి వచ్చి ఉంటుందని అనుకున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయిందో మరి. ఇక ఆవిడ కేసులో మేం చేయగలిగేది ఏమీ లేదు. బయలుదేరుతాను మేడం. అమ్మా భవానీ, గౌరీ నీకు పరమ భక్తురాలు కావడం వల్ల గౌరీని ఆపద నుంచి కాపాడావు. నీ భక్తురాలి దగ్గర నిజంగానే ఏవో మహిమలున్నాయి. నేడు పౌర్ణమి, మంచి రోజు. నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. పౌర్ణమి నాటికి వెళ్ళిపోవాలని అనుకుంది, ఆ విధంగానే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఇదిగో తీసుకో తల్లి. పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్విక నుంచి మాతో పాటు మా ఇంట్లో ఉండొచ్చు. ఇంట్లో మేమంతా ఎలా తిరుగుతూ ఉంటామో నువ్వు కూడా అలా తిరుగుతూ ఉండొచ్చు, సరేనా? ఆనాడు పూజారి నారాయణ తాతయ్య గారు నన్ను గుడి నుంచి ఇంటికి తెచ్చుకుని పెంచుకోకపోయుంటే ఈరోజు నేను ఉండుండేదాన్నే కాదు. ఈ జీవితం తాతయ్య నాకు పెట్టిన భిక్ష. రూపం మారిపోవడం వలన, కుటుంబ సమస్యల వలన తాతయ్య దగ్గరకొచ్చి కలవలేకపోతున్నాను. కలిసిన ఈ రూపంలో ఉన్నానని చెప్పుకోలేను. ఇంటికి తాళం వేసుంది. అందరూ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళుంటారు. ఎవరమ్మా నువ్వు? ఈ ఇంటి ముందు నిలబడి అలాగే చూస్తున్నావేంటి? ఇందాక నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. మీరు ఈ వీధిలోనే ఉంటారా? అవునమ్మా. ఇది పూజారి నారాయణరావు తాతయ్య వారి ఇల్లే కదా? అవునమ్మా. ఎవరూ కనిపించడం లేదేంటి? శాంతమ్మ, నానమ్మ, కావేరి అత్త, బబ్లు అందరూ ఉండేవారు కదా? వాళ్ళు ఈ ఇంటిని అమ్మేసి ఎప్పుడో వెళ్ళిపోయారమ్మా. అవునా? ఎక్కడికి వెళ్లారు? అగ్రహారంకి వెళ్ళిపోయారని తెలిసింది. అలాగా? నారాయణరావు గారి గురించి ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదండి. ఒకప్పుడు నేను ఈ ఇంట్లో పెరిగాను. చాలా రోజులు తాతయ్య వాళ్ళతో గడిపాను. ఈ అర్చన అతనితో ఏం మాట్లాడుతుంది? సరే అంకుల్, నేను వెళ్తాను. ఓకేనమ్మా.